స్మైలీ. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసే మిమ్మల్ని నవ్వించడానికి మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. కుదురుగా ఒకే చోట కూర్చుని ఉంటే ఆడవాళ్ళు ఎట్లవుతారు చెప్పండి. ఏదో పక్కన అలా ముచ్చట పెట్టింది. ఇంతలో పెళ్లి కొడుకు ఇలాగిచ్చాడు. స్మైలింగ్ ఫేస్ కాస్త సాడ్ ఫేస్ అయిపోయింది. లోపల కుమిలిపోతుంది అక్క. ఎందుకయ్యా ఇలాంటి స్వీట్లతో ఇలాంటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు? పెళ్లి కొడుకు ఇలా స్వీట్ ను నోట్లో పెడుతూ ఉంటే కదలకుండా మెదలకుండా గోడకు కొట్టిన బొమ్మలాగా అలాగనే ఉంది. దానితో పెళ్లి కొడుకు స్వీట్ ను ఇలా నోటిలోకి కుక్కాడు. ఇలా స్టేజ్ పైన వీళ్ళ డాన్స్ చూసేసరికి తాతయ్య లోపల ఉన్న కళాకారుడు ఇలా లోపల నుండి తండుకుంటూ బయటికి వచ్చేశాడు. మనోళ్ళు జెండు బాంబును కూడా బాంబు చేసే రకం. ఫోటోషూట్ లో రియాలిటీ ఉండాలి కదా, అందుకే ఇలా అన్నమాట. న్యూస్ పేపర్ ని కాస్త ఫైర్ పేపర్ గా ఇలా మార్చారు. ఏ ఊరయ్యా మీది అంటే ఆ ఊరే అన్నాడంట ఒక మేధావి. ఆ మేధావి తాలూకే అనుకుంటా వీళ్ళు. కనీసం జానడు కూడా లేని ఈ ప్లేస్ లో ఇలా ఫోటో షూట్ కోసం ఇలా వెళ్తున్నారు. ఏదో పెళ్లి గిటప్పులో పెళ్లి కొడుకు అందంగా ఉన్నాడులే అని ఇలా తమాషా పట్టిస్తూ ఉండగా లోపల ఉన్న విలన్ ఒక్కసారిగా బయటికి వచ్చేసి ఇలా చేసేశాడు. కళ్యాణ మండపంపై పెళ్లి కొడుకును పక్కన పెట్టి పెళ్లి కూతురు ఫోటోను ఇలా కెమెరామ్యాన్ టచ్ చేసి మరి ఇలా తీస్తూ ఉన్నాడు. చూశాడు చాలాసేపే చూశాడు. ఇక పెళ్లి కొడుకుకి ఒక్కసారిగా షార్ట్ టెంపర్ వచ్చేసింది. లాగి పెట్టి ఒక్కటిచ్చాడు అంతే. దానితో పెళ్లి కూతురు నవ్వును ఆపుకోలేక ఇలా పడి నవ్వుతూ ఉంది. ఏమయ్యా ఏమి కొంచెమన్నా ఏమైనా అర్థం ఉందా? పక్కన ఉన్న బంగారం లాంటి భార్యకు ఇవ్వకోకుండా ఇలా ఇచ్చాడు. దానితో పెళ్లి కూతురు ఫేస్ రియాక్షన్ చూడండి. మై లైఫ్ మై రూల్స్ మై స్టైల్ మై యాటిట్యూడ్. ఇప్పుడు కదా అసలైన స్వతంత్రం వచ్చినది. నీ స్టైల్ నాకు నచ్చింది. మంచిగా మాట్లాడి చెబితే ఎందుకు వింటారు చెప్పండి. అందుకే ఇలా కొట్టిన కొట్టు కొట్టుకోకుండా ఇలా కొట్టాడు. దెబ్బకు దారిలోకి వచ్చాడు. ఇట్స్ ఎ మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ. పడేసావేంటి? మనిషి అనేవాడు అసలు మిస్టేక్ చేయడా? ఎంగేజ్ లో పెళ్లి చేసుకుంటున్న కొత్త జంట తెగ ఆనందపడిపోతూ ఉన్నారు. ఏమావయ్య ఇక మీద నువ్వు పెళ్లి చేసుకుని ఏం సాధిద్దామని? అక్క చాలా బాగా ఫ్యూచర్ ని ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా ప్లాన్ చేసుకుందిలే. ఈ వీడియో మిమ్మల్ని సరదాగా నవ్విస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. అలాగే చేయడం వల్ల నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నమస్కారానికి నమస్కారం మన సంస్కారం, అందుకే ఇలా చేస్తున్నాడు.
ఏంటి అందరికీ మహేష్ బాబు లాంటి పెళ్లి కొడుకు రావాలంటే ఎట్లా చెప్పండి, ఎలాగోలాగా ఇలా అడ్జస్ట్ అయిపోవాల్సిందే. చాలా టెన్షన్ గా ఉంది. వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. ఫ్రెండ్ పెళ్లిలో డాన్స్ ను ఒక ఊపు ఊపేయాలి అని ఇలా గుర్రం ఎక్కి మరి ఇలా డాన్స్ చేస్తున్నాడు. ఊపు కాస్త ఫ్లాప్ అయిపోయింది. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఏదో చక్కగా ఇలా పెళ్లి కొడుకు కేక్ పెట్టాడు. పెళ్లి కూతురు పెట్టే లోపే ఏదో సాధించాడు, వీరతిలకం దిద్దాల్సిందే అన్న రేంజ్ లో ఇలా పెళ్లి జరుగుతుంది. తాళి కట్టేశాడు. ఇక తెగ ఆనందపడిపోతూ ఉన్నాడు. పుట్టలో పాలేమన్న పోస్తున్నారా ఏంటయ్యా? మంగళ స్నానాలను కాస్త ఇలా అమంగళంగా చేసేస్తున్నారు. ఎవరు పడితే వారు వేటితో పడితే వాటితో ఇలా స్నానాలు చేస్తున్నారు. కర్మరా బాబు. దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాల్సింది పోయి ఇలా దేవుణ్ణే మన దగ్గరికి పిలుచుకుంటున్నాము. కలికాలం. దేవుడు మీరు అదరగొట్టేశారు. కారులో నుంచి పెద్ద లగేజ్ ని బయటికి తీస్తున్నారు అని అనుకుంటున్నారా? కాదులేండి బాబు, ఇది పెళ్లి కూతురు డ్రెస్సు. పెళ్లి జరుగుతుంది అన్న హడావిడిలో అందరూ బిజీగా ఉండగా అక్క మాత్రం పెళ్లి వద్దు తల్లి వద్దు అయ్యా, నేను ఇలా సేద తీరుతాను అని ఇలా సేద తీరుతూ ఉంది. ఏందయ్యా ఏంది, పెద్ద ప్లానింగే వేశారే, ఎడారిలోకి వెళ్లారు, ఇసుకతో మంత్రతంత్రాలు ఇలా చేస్తున్నారు. కాదులేండి బాబు, ఇది కొత్త రకం ఇసుక ఫోటోషూట్ అంట. హీరో లెవెల్లో ఇలా ఎత్తుకొని ఇలా వెళ్తూ ఉండగా ఇంతలో ఇలా స్లిప్ అయిపోయింది. హీరో కాస్త జీరో అయ్యేలా ఉన్నానే అని ఇలా వణుకుతూ ఇలా వెళ్తూ ఉన్నాడు. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. టీవీ సీరియల్స్ ను తలపించే విధంగా ఇలా ఖచ్చితంగా తాళి కట్టే టైంలో పెళ్లి కూతురు ఇలా టపాస్ అయిపోయింది. Thank you for watching. Please like and subscribe.